మీరందరూ వెనక్కి జరిగితే వెనక్కి పోతా అన్న, కొంచెం వెనక్కి జరగండి. నువ్వు పక్కన సైడ్ పోతా. సాయి ఓకేనా? ఓకే. సార్ మన బయ్యర్ మిత్రులతో మాట్లాడుకో. మన తిరుమల సుధయ్య గారు కోనేటి గారు సూపర్ నా అయితే దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ నుంచి తల్లాడ 20 కిలోమీటర్లు కూడా ఒక్కొక్క స్టోర్లో అమ్మకానికి వచ్చే బస్తాలు వచ్చేసి 20,000 ఉంటాయి. 20,000 లిస్ట్ పెట్టి మొదటిగా ఇక్కడికి శాంపిల్స్ మా ఇక్కడ 9 కోర్సులు రైతు రాజ్యం కావాలని, రైతుని రాజ్యం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. మిత్రుడు రాజశేఖర్ గారికి, అట్లాగే నువ్వు చెప్పిన రంగారావు గారికి, అట్లాగే మార్కెట్లో ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి సెస్ రావాలనే దానికన్నా కూడా ఆ ప్రాతిపదిక కన్నా కూడా రైతులకి మేలు ఎక్కువ జరుగుతుంది. ఆ మేలు ఏ రకంగా అంటే మార్కెట్లో 10 కాలాల పాటు మీ వ్యాపారం చేయాల్సిన మీ పేరు ప్రతిష్ట అయితే నిలబడాలని మాత్రం కోరుకుంటున్నాం. మీకు కావాలని అన్ని తెచ్చిపెట్టే బాధ్యత మాది అని కూడా మనం చేస్తాం. దీన్ని చూస్తే చాలా అందంగా కనపడుతుంది, విశాలంగా కనపడుతుంది. మార్కెట్ వ్యాపారాల్లో స్వార్థాలు ఉంటాయి, మీ దగ్గర కావాలి. చల్లాడవాళ్ళు మాది మాకుంటే బాగుంటుంది, మా మార్కెట్ మాకు ఉండాలని కోరుకోవడం తప్పులేదు. కానీ మీరు కూడా మా ప్రాంతం, మా వైరా, మా మార్కెట్ అటు, మా ఏరియా, మా రైతులు అనే ఒక ఆలోచన మీకు ఉండాలి. మీకు కావాలి నేను మీరు తెచ్చిపెడతాను. ఎవరికి పోటీ కాదు. మీ డబ్బులు మీరు సంపాదించుకోండి, మేము వాటర్ అడిగేటోళ్ళం కాం, కమిషన్ అడిగేటోళ్ళం కాం. కానీ మార్కెట్ అభివృద్ధి జరగాలి. జరిగే దాంట్లో ఈ ప్రాంతానికి అది ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి. దాంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలి. ఈ కరకాలం ఉండిపోయే ఆస్తి, ఇది ప్రజల ఆస్తి, రైతుల ఆస్తి. ఎప్పుడు చూసినా కూడా మా పివి గారి టైంలో, భద్రయ్య గారి టైంలో, రెడ్డి గారి టైంలో మార్కెట్ అవుతుంది. ఎమ్మెల్యేలు చాలామంది మారుతూ ఉంటాం, కోపం ఎవరు శాస్త్రం తాగింది. కానీ ఏదైనా కష్టమైనా ఉంటుంది. అభివృద్ధి చేసేటప్పుడు ముందు పెట్టేటప్పుడు కష్టం ఉంటుంది. వాళ్ళంటే బాగా పండిన వాళ్ళు మిమ్మల్ని లాగుతారు, సవాళ్ళకి అన్నీ విన్నా. నేను 2 గంటల్లో అన్ని స్టడీ చేసుకున్నాను. కానీ నేను ఎవరిని అందరుచుకోలేము. వాళ్ళు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, ఈ మార్కెట్ కావాలి. డిఎంఓ గారికి ఏం కావాలో ఆయన చేసి పెట్టే బయట మాది. మనం మన మిత్రులందరూ ఉన్నట్టుగా ఇది కలకలాడిపోవాలి మార్కెట్. దీనికి అన్నీ చేసి పెడతాం. మనం ఇది డెవలప్ కావడానికి ఏం కావాలో తల తాకట్టు పెట్టి చేసుకుంటాం. మన ఏ మార్కెట్ యాడ్ కూడా మనం వ్యతిరేకం కాదు. కానీ ఇది అభివృద్ధి కావాలి. దీనికి కావాల్సిన హంగులను తెచ్చి పెడతాం.